మహబూబ్నగర్ జిల్లాలో 3 రోజుల పాటు అన్ని మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాల పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎల్నినో పరిస్థితులకు అనుకూలమైన విత్తనాలకు రైతుల అందుబాటులో ఉంచుతూ అధిక దిగుబడుల లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోజు మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ధర్మపూర్ రైతు వేదికలో ఈరోజు మనం విత్తన మేళా అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి గవర్నమెంట్ ఎల్నినో ప్రభావం దృష్టిలో పెట్టుకొని మనకి ఈసారి వరి పంట కాకుండా మిగతా పంటల మీద మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని గవర్నమెంట్ మనకి ఆరుతడి పంటలని మనకి ప్రమోట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. దానిలో మనకి మొక్కజొన్న, జొన్న, కందులు, నువ్వులు అలాంటి పంటల్ని మనం ఈసారి ప్రోత్సహించడం జరుగుతుంది. రైతులకి దీనికి గాను ఆరుతండి పంటలకి ఏమంటే 2-3 నెలల్లో ఈ క్రాప్ వచ్చేస్తుంది కాబట్టి రైతులను ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈసారి వచ్చే వర్షాభావ పరిస్థితులని మనం ఎదుర్కోవడానికి ఈ పంటల్ని మనము ప్రమోట్ చేయడం జరుగుతుంది. వరికి మనకి ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది కాబట్టి మనము తక్కువ నీరు ఏ పంటలకైతే అవసరం పడుతుందో ఆ పంటలని మనం ఎంకరేజ్ చేస్తున్నాము. అది మనకి 2-3 నెలల్లో మనకి పంటలు వచ్చేస్తాయి. వీటితో పాటు మనం కూరగాయల పంటలను కూడా సాగు చేసుకోవాలని చెప్పి రైతులకు చెప్తున్నాము. దీని ద్వారా మనకి రైతులకి నీటి ఎద్దడి ఉన్న సమయంలో వాళ్ళకి కొంతవరకు వీటిని తట్టుకునే పంటలు వేసుకుంటే కనుక వాళ్ళకి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకి మనము ఈ పంటలు వేసుకోమని చెప్పేసి మనం సూచనలు, సలహాలు ఇస్తున్నాము. వాటికి తగ్గట్టు కూడా మనము ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కూడా మేము వాటికి తగ్గట్టుగా గవర్నమెంట్ కి మనము చెప్పడం జరుగుతుంది. మాది గ్రామం చేదర్పల్లి రైతు వేదిక ధర్మపూర్ వచ్చేసి ఇక్కడ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉండడం వల్ల రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర తక్కువ కాలంలో తక్కువ నీటితో సాగు చేసుకునే పంటల్ని వారు వ్యవసాయ శాఖ వారు మాకు సలహాలు, సూచనలు ఇచ్చి వివిధ పంటల్ని మాకు పరిచయం చేసి వాటికి సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది వ్యవసాయ శాఖ వారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం కూడా కింద మండలంలో ఒక గ్రామం కేటాయిస్తే ఆ గ్రామం కూడా మా చేదర్పల్లి గ్రామానికి కేటాయించడం జరిగింది. దాని ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో రసాయన మందులు వాడకుండా సహజంగా సహజ ఎరువులు ప్రకృతి పరంగా సాగు చేసుకోవడానికి దాదాపు ఒక 50 మంది రైతుల్ని ఎంపిక చేసి వారి ద్వారా కొంత భూభాగాన్ని ప్రకృతి పరంగా వ్యవసాయం చేయడానికి వ్యవసాయ శాఖ వారు సలహాలు, సూచనలు దగ్గరుండి వారికి అన్ని విధాలుగా జీవామృతం, ఘన జీవామృతం, ఇతర కషాయాలన్నీ కూడా వారికి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి అని కూడా వ్యవసాయ శాఖ వారు ముఖ్యంగా ఏఓ సారు, ఏఓ మేడం కూడా మాకు సలహాలు, సూచనలు ఇచ్చి చేయించడం జరిగింది. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని